దేవుని సన్నిధిలో పర్వతాలు కరుగుతాయి. ఒకటి, వెన్ యు కమ్ టు చర్చ్, దేవుడు నివసించు స్థలానికి, ఆయన మేఘము నివసించు స్థలానికి, ఆయన మహిమ అగ్ని నివసించు స్థలానికి నువ్వు వస్తే నీ సమస్యలను ఆయన ఏం చేస్తాడు? క్లియర్ చేస్తాడు. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఈ సన్నిధి దగ్గరకు నువ్వు రావడం మాత్రమే కాదు, అసలు ఈ సన్నిధి కూడా దగ్గరకు వచ్చినోడితో పాటు వస్తుంది. మీ కాలేజీకి వస్తుంది, మీ బ్యాంక్ వస్తుంది. ఏమండి, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది. ఇది ఒక చోట రాయి కొట్టినట్టు ఉండిపోయేది కాదు. ఇది కదిలే సన్నిధి, పనిచేసే సన్నిధి, ప్రవహించే సన్నిధి, నది వలె ప్రవహించే సన్నిధి. ప్రైజ్ గాడ్. ఎలా? మోషేతో దేవుడు అన్నాడు, మోషే అంటున్నాడు, బాబు నువ్వు నాతో రాకపోతే నన్ను తీసుకెళ్ళదు. నీ సన్నిధి నాతో వస్తేనే నన్ను నువ్వు రాకుండా, మీరు రాకుండా నన్ను మాత్రం పొమ్మనద్దు, సారీ అన్నాడు. సరే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగో. ఎక్కడ పంపించింది? షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి ఈయనకి. ఎక్కడ? ఐగుప్తులోకి ఎంటర్ అవ్వటమే ఏంటి? కనబడితే కాల్చివేత అంటాం తెలుగులో దీన్ని. ఈయన మోషే కనబడితే కాల్చి చంపేసేటువంటి ఆర్డర్స్ ఉన్నాయి ఐగుప్తులో. ఈయన అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నా, నిన్నాడు షూట్ చేశాడు అనుకో, బుల్లెట్ వెళ్ళి ఆడికి తగులుద్ది, నీకు కాదు. కారణం ఏంటంటే నా సన్నిధి నీ చుట్టూ ఉందనుకో, ఇది ఎట్లా ఉంటుంది? ఇది బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంటుంది ఇది. కాబట్టి నేను నీతో వస్తున్నా, నడు అన్నాడు. ఫరో అపాయింట్మెంట్ కోసం మోసే ప్రయత్నం చేయాలి. కానీ సిచ్యువేషన్ ఎట్ట మారిపోయిందంటే, మోసే అపాయింట్మెంట్ కోసం ఫరోనే ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకు? కప్పలు ఎక్కువైపోయి, పురుగులు ఎక్కువైపోయి, మిడతలు ఎక్కువైపోయి, ఎక్కడ గోక్కోవాలో అర్థం కాక ఒళ్ళంతా ఎక్కి ఇబ్బంది పెడుతుంటే, బాబో ఆ మోసే ఎక్కడ ఉన్నాడో పిలవండ్రా సార్, కనపట్లేదు మోసే, ఎక్కడికి వెళ్ళిపోయి లేదు. వాడిని తిప్పి 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 ఎన్ని రోజులు తిరిగారో మళ్ళీ మోసే కోసం. మోసే ప్లీజ్. ఎవరో రైట్ అంటే గడగడలాడిపోయే ప్రపంచం. పర్వ అంత గొప్పడు. అప్పుడు సన్నిధి నీకు తోడుగా ఉంటే ఏంటి? వాట్స్ ద డిఫరెన్స్? సేమ్ మోసెస్, సేమ్ ఫారో, కానీ పరిస్థితులు ఎందుకు ఇట్లా మారిపోయినాయి? ఈయన మీద ఎవరున్నారు? నీ నోట్లోంచి ఏమొస్తే, నీ చేతులతో ఏది తాకబడితే, నీ కర్రతో నువ్వు ఏం చేస్తే జరిగిపోద్ది. దట్స్ ఆల్. పో ప్రజెన్స్కున్న పవర్. చెప్పండి, మీకు ఇన్ఫ్లుయెన్స్ కావాలా, ప్రజెన్స్ కావాలా? ఎవరు ప్రజెన్స్? దీన్ని మీరు సంపాదించుకోగలిగితే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పనులు జరిగిపోతాయి. నాకు ఒకసారి బాగా గుర్తు, ఒక ప్లేస్కి వెళ్ళాను. నేను అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి ఆయన ఆల్రెడీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ మన కొన్న స్థలం దగ్గర అక్కడ ఉన్నాడు. నాకు తర్వాత టైం లేదు, ఇప్పుడే ఇచ్చేయాలి, మోస్ట్ అది లాస్ట్ డేట్ సంథింగ్ ఏదో. ఒకసారి అన్నాను, ప్రభువా ఆ మనిషిని ఒక్కసారి ఇటు తిప్పవా అన్న. టక్కన ఇటు తిరిగాడు. ఇది 100% చెప్తున్నా. టక్కన ఇటు తిరిగాడు. ఒకసారి చెయ్యి ఇట్లా అన్నా. నేను ఇట్టంటే ఆయన ఎందుకు వస్తాడు? వచ్చేసాడు. సార్ అప్లికేషన్ ఇవ్వాలి, ఈ అప్లికేషన్ ఇచ్చాను, తీసుకుని నాన్నకి వెళ్ళిపోయాడు. అంతే, అయిపోయింది. నాకు అనిపించింది, అసలు ఏంటి నాలో ఉన్నదేంటి, నేను వానికి ఏం చేయగలను? నేనేమన్నా పెద్ద ఏదో ఎస్పీ కొడుకునే లేకపోతే డిఎస్పీ కొడుకునే నేనేమన్నా? నథింగ్. ప్రజెన్స్ మీ మీద ఉంటే మీ ఎదుట నోటితో ఏం చెప్తే జరుగుద్ది. కాబట్టి మీరు కోరుకోవాల్సింది, మీరు పిలవాల్సింది, నాతో నువ్వు ఖచ్చితంగా, నాతో మా వాళ్ళు, మా డబ్బు, మా కులం, మా హోదాలు, మా ఇన్ఫ్లుయెన్సులు ఇవి కాదు.
ప్రభువా నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను తీసుకెళ్ళొద్దు. ఈయన సన్నిధి ఈయనతో పాటు వస్తే అందరికి ఫరో అంటే భయం. ఒక్క 10 రోజుల్లో మోషే అంటే ఊరంతటికి భయమే. నోట్లోంచి ఏమంటే అదేమైంది? కారణం ఏంటి? సేమ్ మోసెస్. అంతకుముందేమో కత్తితో ఉండేవాడు, ఇప్పుడు దేవుని యొక్క కర్రతో ఉన్నాడు. హల్లెలూయా. సముద్రానికి టెర్రరే, అరణ్యానికి టెర్రరే, రాయికి టెర్రరే. దేనికైనా, ఒక ఫరోకే కాదు, మాటలు రాని నీళ్ళకి, మాటలు రాని రాయికి, మాటలు రాని ఇసక్కి, మాటలు రాని ఏ ప్రదేశంలో అయినా ఆయన అంటే నీ మీద ఉన్న ప్రజెన్స్ దేనితోనైనా కమ్యూనికేట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. నీ మీద ఉన్న దేవుని సన్నిధి నీ ప్రతి సిచ్యువేషన్తో ఏం చేస్తుంది? విల్ కమ్యూనికేట్ అండ్ బ్రింగ్ ద రెస్పాన్స్. చూసే దానికి కూడా వచ్చింది. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసి ఏం చేస్తుంది? రెస్పాన్స్ని తెస్తుంది. మోషే ఫరోతోనే కాదు, చెప్పింది ఫరోనే, కానీ నదితో మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడాడు, బండతో మాట్లాడాడు, పరిస్థితులతో మాట్లాడాడు, శత్రువుతో మాట్లాడాడు. ప్రతి ఒక్కటి మోషే మాటకి ఏం చేసినాయి? కారణం. నీ సన్నిధి లేకుండా నన్ను తీసుకెళ్ళద్దు, నా సన్నిధి నీతో వస్తుంది. ఇప్పుడు ఈ సన్నిధి ఎవరితో వస్తుందో మీ పర్వతాలు ఏమవుతాయి? దేవునికి స్తోత్రం.